అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రిలీజ్ అవుతున్న పెద్ది చిత్రం గురించి అనేక విషయాలు మనం తెలుసుకుందాం. పెద్ది చిత్రంలో మీకు అందరికీ తెలుసు, రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్, అలాగే వెంకట సతీష్ కిలారు మరియు సుకుమార్ రైటింగ్స్ అంటే మూడు బ్యానర్లు కలిపి చిత్రం అయితే తెరకెక్కడం జరిగింది. భారీ బడ్జెట్ చిత్రం ఇది. ప్యాన్ ఇండియా చిత్రం. మెగా అభిమానులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, అదేవిధంగా అల్లు అర్జున్ అభిమానులు, అదేవిధంగా రామ్ చరణ్ అభిమానులు అంతా కలిపి మరి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం పెద్ది చిత్రం. ఈ పెద్ది చిత్రం ట్రైలర్ రిలీజ్ అవగానే కేవలం 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులే కాదు, దక్షిణాదిన ఉన్న ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం విడుదల గురించి ఎదురు చూస్తున్నారు. ఎటకేలకి ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ చిత్రం మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మరి ఇలాంటి సునామీ సృష్టించబోతుందో మరి తెలుసుకుందాం. ముఖ్యంగా సినిమా కథ విషయానికి వస్తే 1986 మరి విజయనగరం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జరిగే కథ. ఈ కథ రామ్ చరణ్ అంటే పెద్ది పహల్వాన్ తండ్రి నుండి ఈ కథ మొదలవుతుంది. ఆ పాత్ర నుంచి ఈ సినిమా కథ మొదలవుతుంది. ఆ రామ్ చరణ్ తండ్రి అంటే రామ్ చరణ్ ఇందులో పహల్వాన్ గా కుస్తీలు పడుతూ ఉంటాడు. అతని తండ్రి చాలా నిజాయితీపరుడు, మంచివాడు. ఆ గ్రామానికి సర్పంచ్ గా ఉంటాడు. ఆ గ్రామ ప్రజలకు అండగా ఉంటాడు. కంటికి రెప్పల గ్రామ ప్రజలను చూసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడ షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా మరి ఆయన ఎంతగానో కష్టపడతాడు. మరి ఆ తర్వాత మరి పెద్ది పహల్వాన్ తండ్రి అంటే సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడం జరుగుతుంది. ఆయన చనిపోయిన తర్వాత మరి అక్కడ కొత్తగా వచ్చిన సర్పంచ్ సుభద్ర రాజు ఎవరైతే ఉన్నారో మొత్తం అరాచకాలకు పాల్పడుతూ ఉంటాడు. మొత్తం గ్రామ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. దాని వల్ల ఆ ఊరికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఎంతో మంచి పేరు ఉన్న గ్రామం మొత్తం పాడైపోతూ ఉంటుంది. ఆ గ్రామానికి ఒక చీడపురుగుల సుభద్ర రాజు మరి సినిమాలో ఆ పాత్ర చాలా అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. అయితే ఇదంతా జీర్ణించుకోలేని హీరో రామ్ చరణ్ పెద్ది పహల్వాన్ మరి ఎలాగైనా సరే తన ఊరిని కాపాడుకోవాలి, తన ఊర్లో గుడిని కాపాడుకోవాలి, గ్రామ ప్రజల్ని కాపాడుకోవాలి. తన ఊరికి తన తండ్రి వల్ల ఎంతో పెద్ద పేరు వచ్చింది. మరి ఆ పేరును విలన్లు చెడగొడతారు. మరి ఎలాగైనా సరే మరి దేశవ్యాప్తంగా తన ఊరు మరి గుర్తించబడాలి, నేషనల్ లెవెల్లో ఐడెంటిటీ రావాలి తన గ్రామానికి అని చెప్పేసి మరి రామ్ చరణ్ చాలా కష్టపడడం జరుగుతుంది. అయితే దీనిలో ముఖ్యంగా పలు క్రీడలు ఆడే ఒక ఆటగాడిగా, ఒక స్పోర్ట్స్ మెన్ గా, ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక కుస్తీలు పట్టే పహల్వాన్ గా రామ్ చరణ్ ఇందులో కనబడతాడు. అదే విధంగా క్రికెటర్ గా కనబడతాడు. అదే విధంగా మన నేషనల్ లెవెల్లో రన్నింగ్, మనం మారథాన్ అంటాం కదా, మారథాన్ లో కూడా అద్భుతాలు సృష్టిస్తాడు. ఈ 3 ఆటల్లో బాగా రాణించి ఉంటాడు రామ్ చరణ్ పెద్ది పహల్వాన్. అద్భుతంగా ఏ విధంగా ఈ ఆటల్లో తన ప్రతిభను కనబరిచాడు అన్నది సినిమాలో చాలా అద్భుతంగా బుచ్చిబాబు సానా తెరకెక్కించాడు. అదే విధంగా విలన్ల నుండి తన ఊరిని ఎలా కాపాడాడు, మరి దేశవ్యాప్తంగా తన ఊరిని ఏ విధంగా ప్రఖ్యాతిగాంచేలా నేషనల్ లెవెల్లో తన గ్రామానికి ఒక ఐడెంటిటీ తీసుకురావడంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తాడు. ఆ విధంగా ఊరిని ఆయన కాపాడడం జరుగుతుంది. ఊరికి ఒక గొప్ప ఐడెంటిటీ తీసుకువస్తాడు రామ్ చరణ్ తేజ. ఇందులో అతనికి రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ అద్భుతంగా నటించింది. ఒక గయ్యాలి పాత్రలో చాలా చక్కగా నటించింది. అదేవిధంగా పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇతర పాత్రల్లో అప్పలసూరి పాత్రలో మరి జగపతి బాబు అద్భుతంగా నటించాడు. శివరాజ్ కుమార్ అద్భుతంగా నటించాడు. విలన్ గా దివ్యేంద్ర శర్మ అద్భుతంగా తన ప్రతిభను కనపరిచాడు.
ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ట్రైలర్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మరి జిగిరి జిగిరి పాట కావచ్చు, ఇతర పాటలు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, చాలా అద్భుతంగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ను అందించడం జరిగింది. ఇక దర్శకుడు మరి బుచ్చిబాబు చాలా ఎమోషనల్ గా క్రికెట్ సన్నివేశాలు ఏవైతే ఉంటాయో 1980s లో మరి ఎలా క్రికెట్ ఆడేవాళ్ళు, ఆ నేపథ్యం ఎలా ఉండేది, నైట్ టైంలో క్రికెట్ ఎలా ఉండేది, అలాంటి అంశాలన్నింటినీ చాలా అద్భుతంగా ఒక విజువల్ వండర్ గా ఈ సినిమాలో చూపించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సినిమా ఏదైతే ఉందో సినిమా మొత్తాన్ని తన భుజాలపైకి ఎత్తుకుని రామ్ చరణ్ తేజ ఒక పెద్ద పహల్వాన్ గా పాత్రలో ఒదిగిపోయాడు. అద్భుతంగా కుస్తీలు పట్టడం కావచ్చు, క్రికెట్ ఆడడం కావచ్చు, అదేవిధంగా మారథాన్ కావచ్చు, ఇట్లా అన్ని ఆటల్లో మంచి ట్రైనింగ్ తీసుకుని మరి ఈ సినిమాకు అన్ని తానే రామ్ చరణ్ చాలా కీలక పాత్రను పోషించడం జరిగింది. రామ్ చరణ్ వల్ల ఈ సినిమా మరి అద్భుతంగా ఆడుతుందని చెప్పవచ్చు. క్రిటిక్స్ కూడా ఈ సినిమాకు మంచి రేటింగ్ ఇస్తున్నారు. రామ్ చరణ్ తేజ ఈ సినిమాతో మరి దక్షిణాదనే కాదు, మరి నేషనల్ వైడ్ గా కూడా ఒక పాన్ ఇండియా లెవెల్లో మంచి హీరోగా ఎదుగుతాడని చెప్పేసి మరి సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా చెప్తుండడం ఇక్కడ గమనార్హం. ముఖ్యంగా ఈ సినిమాలో ఫైట్స్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు బుచ్చిబాబు. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నది, యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. అదేవిధంగా ఈ సినిమాలో మరి ఆ ఊరు గురించి, ఆ గ్రామం గురించి ఏదైతే ఆ ఎమోషనల్ సన్నివేశాలు కావచ్చు, తండ్రి గురించి ఆ ఎమోషనల్ సన్నివేశాలు కావచ్చు, అవన్నీ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ ఏదైతే ఇంటర్వెల్ నుంచి మొదలుకొని మరి సెకండ్ హాఫ్ లో ఒక 40-45 నిమిషాల సినిమా చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ సినిమాకు 50 నిమిషాలు మరి ప్రాణం అని చెప్పాలి, అంత అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమాను పిల్లల నుంచి మొదలుకొని అన్ని వర్గాల వారు ఈ సినిమాను వచ్చి చూడాలి. అదేవిధంగా అందరికీ నచ్చే సినిమా అని చెప్పేస్తే నా అభిప్రాయం. ఇంకా ఆలస్యం ఎందుకు, మరి వెంటనే మీరు ఈ సినిమా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సమ్మర్ లో మనకు ఎలాంటి సినిమా కనువిందు అనేది జరగలేదు, పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదు మనకు. మరి మరి మొత్తానికైతే ఈ సమ్మర్ ఎండింగ్ లో రిలీజ్ అయినప్పటికీ ఒక మంచి టాక్ తో, హైప్ తో మొత్తం రికార్డులను బద్దలు కొట్టే అవకాశం అయితే ఉంది. అది ఊచపోతానని చెప్పారు రామ్ చరణ్ యాక్టింగ్. మరి ధృవ సినిమాలు కావచ్చు, అదేవిధంగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం కావచ్చు, RRR కావచ్చు, దానిలో కంటే కూడా రామ్ చరణ్ ఇందులో పాత్రలో, ఈ కథలో బాగా ఒదిగిపోయి నటించాడు. సినిమా అయితే చాలా బాగుంది. మరి కలెక్షన్ల పరంగా కూడా సునామీ రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని చెప్పి అయితే ట్రేడ్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇదండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.